మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి. 3 ఏళ్ల కిందట మూడొచ్చేసింది. ముదిరి బెండకాయని చూసి మూడొచ్చి. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ దా కూర్చో. దీపాలన్నీ ఆర్పేశాక రకాలు ఆడ మొగ ఇడు 3 టైపా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇప్పుడు రోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని. మీరెవరు అడగటానికి అంటున్నా. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నమస్కారం. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి మీకు ఇతరే అంటే మీకు తెలిసిపోయిందా? మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను అలా సైబర్ టవర్స్ లో ఎదిగి ఈ రోజు మీ ముందు నేను ఇలా అయ్యానని చెప్పుకుందామని వచ్చాను. అదంతా అప్పుడండి, ఇప్పుడు బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా. పాడు పాడు గజాల. వెళ్తా కూర్చో. ఆ సఫారీ గడరా ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడెందుకు పీకారండి? ఆ బొక్కగాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క. అవును అవునవును అవునవును, మీరన్నది నిజమే. వాడు తిట్టదని చెప్పరా? పిల్లలను వారు మన పల్లెలను గమనించమని అని మేము అందరితో కూడా ఒక గొప్ప మలుపు తిరిగి కూడా వాళ్ళు సరిగ్గా తినకపోతే వాళ్ళ మెదడు సరిగ్గా పెరగదు. సత్యరెడ్డి నరికేయాలి నా కొడుకుల్ని.